హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి 2 వచనాల్లో మనం చదవబడిన రీతిగా, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ముసిల్లుచున్నదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములు అని సంబోధిస్తూ రాస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నివాసము అనండి. నివాసము నివాసము అంటే ఏంటి? మనము నివసించే స్థలం, మనము ఉండేటటువంటి ఇల్లు, ఇది దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండే స్థలం గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములో ఎంత రమ్యమైనవి, ఎంతో అందమైనవి, అవి కన్నులకు చూడముచ్చటగా ఉన్నవి, చాలా అందమైనవి అని ఆయన స్థితిని గురించి, ఆయన పట్టణముల గురించి సంబోధిస్తూ రాస్తూ ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఈ సమస్తమును కలగజేసినటువంటి దేవుడు. ఆయన నివసించే ఆయన పట్టణము ఏ విధంగా ఉంటుందంటే, మన అందరి కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆలోచన కలిగిస్తుంది. చూస్తున్నప్పుడు ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటది. ఏంటి, ఈరోజు కొన్ని పాటలు మనం వింటా ఉంటాం. యూట్యూబ్ లో ఏసన్న గారి పాటలు కావచ్చు, రకరకాల పాటలు కావచ్చు. మనం చూస్తున్నప్పుడు అక్కడ వెండి బంగారములు కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద పట్టణాలు కనబడుతూ ఉన్నట్టు, దేవుని దూతలు ఉన్నట్టు ఆ పాటలో మనం చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందండి, ఆనందము కలుగుతుంది. ఈరోజు దేవుడు కట్టించినటువంటి గొప్ప గొప్ప కట్టడాలను చూడడానికి మనం వెళ్తా ఉంటాం. కావచ్చు, లేదంటే రకరకాల పెద్ద పెద్ద చర్చిల దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత బాగుంది ఈ మందిరం, చాలా విశాలమైన పెద్ద సిలువ ఉంది, లేదంటే అందరూ కలిసి ఆరాధన చేయడానికి విశాలమైన స్థలం ఉంది అని మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషపడతామంటే చాలా సంతోషపడతా ఉంటాం ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ రోజు నీవు నేను ఆరాధించే మందిరాలను అంత చక్కగా కట్టుకుంటున్నప్పుడు, ఆ మందిరాలను చూస్తున్నప్పుడు అంత ఆనందం మనకు కలుగుతూ ఉన్నప్పుడు, ఇక కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నివసించే పట్టణము, నీవు నివసించే ఇల్లు ఎంత రమ్యముగా ఉన్నది ప్రభువా యెహోవా అని కీర్తనకారుడు దాన్ని సంబోధిస్తూ రాస్తూ ఉన్నాడు ప్రియులారా. మన దేవుడు నివసించే పట్టణము చాలా పరిశుద్ధమైనది. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉంది అని రాస్తూ ఉన్నాడు. ఏమి చూడడానికంట చెప్పండి? యెహోవా మందిర ఆవరణములను చూడాలి, దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను ఆరాధించే భాగ్యము కొరకు ఆనందపడుతూ ఉన్నాడట కీర్తనకారుడు. ఇదిగో ఆయన మందిర ఆవరణములను చూడవలన నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఇదిగో ఈరోజు దేవుని మందిరము, ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు ఆయనను ఆరాధించే సమయము కాబట్టి ఎంత పని ఉన్నా ఏది ఏమైనా నేను వెళ్ళి ఆయనను ఆరాధించాలని ఏక కీర్తనకారుని యొక్క మనసు, ఆత్మ, ప్రాణము ఏం చేయబడుతుందట? ఆశపడుతుంది ఆయనను స్తుతించడానికి, ఆయనతో సమయము గడపడానికి. ఈరోజు దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నప్పుడు మనందరికీ ఏం కలగాలండి? దేవుని యొక్క సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నప్పుడు మనందరికీ ఆనందము కలగాలి. ఈరోజు ఆదివారం వచ్చింది, ప్రభువును ఆరాధించే సమయం. ఈరోజు మా ఇంట్లో పని ఉంది, లేదంటే దేవుని మందిరంలో ఒక ప్రత్యేకమైన పండుగ ఉందన్నప్పుడు మనం ఏం చేస్తాము? అన్ని పక్కకు పెట్టి మనందరం ఆయనను ఆరాధించడానికి మనం ఏ విధంగా అయితే వెళ్తున్నామో, ఈరోజు వాక్యములు కూడా అదే మాట అంటున్నాడు కీర్తనకారుడి మనసు, ఆత్మ, ఆశ ఏమై ఉన్నదంట? ఆయనను ఆరాధించడానికి, ఆయన సన్నిధిని చూడటానికి ఆయన ఆశపడుతున్నట్ట.
ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీ యొక్క ఆశ, నా యొక్క ఆశ ఏమై ఉంది? మనకు రకరకాల ఆశలు ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, కానీ కీర్తనకారుని ఆశ అంతా, నా ఆశ అంతా ఏంటి? నేను ఆయనను ఆరాధన చేయాలి. ఈరోజు మనందరం వచ్చాం, మనందరం కలిసి వస్తున్నప్పుడు ప్రభు ఆత్మ మనతో ఉంటది. ప్రభు ఆత్మ మనతో ఉన్నప్పుడు, మనందరం కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన మందిర ఆవరణను చూడడానికి నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, సొమ్మసిల్లుచు ఉన్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలేస్తుందట. ఆయన హృదయము, అంతేకాకుండా ఆయన శరీరము ఏం చేస్తుందంట? కేకలేస్తుంది. ఈరోజు ఆదివారం ఆరాధన, ఈరోజు దేవుని స్తుతించే సమయం, ఈరోజు దేవునితో సమయం గడిపే సమయం, ఈరోజు నేను దేవునికి ఇవ్వాల్సిన సమయం. ఇది అనుకూలమైన సమయం. ఎవరి కొరకు? నా కొరకు దేవుడిచ్చిండు. ఇదిగో నా కొరకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని నేను దేవుని కొరకు ఇస్తానంటే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నివాసము ఎంతో రమ్యమైంది. ఈరోజు నీవు నేను నివసించడానికి ఒక స్థలము కావాలి. మనందరము నివసించే స్థలం, మనందరం కలిసి ఆరాధన చేసే స్థలం ఏదండి? చెప్పండి అమ్మా, మొక్కలు తెరిచి నోరు తెరిచి చెప్పండి. ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుని బిడ్డలు ఉంటారు. ఈరోజు నివాసం, ఈ భూమి మీద ప్రతి మనుషుడు నివసించడానికి ఒక గూడు అనేది అవసరం, ఒక ఇల్లు అనేది అవసరం. ప్రియులారా, ఈ ఇల్లు లేకపోతే చాలా వేదన పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. నిరుపేదలకు, ఇల్లు కట్టుకునే సామర్థ్యం లేని వాళ్ళకి గవర్నమెంట్ వారు ఇల్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో మీరు ఎట్లా ఉంటారు? అయ్యా, మీ ఇంట్లో మీరు ఎట్లా ఉంటారు? మీ ఇంట్లో మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. మీరు ఆలకిస్తున్నారా? వింటున్నారా? మీ ఇంట్లో మీకు ఏముంటదంటే, మీ ఇంట్లో కుర్చీలో కూర్చోవచ్చు, మీ ఇంట్లో సోఫా మీద కూర్చోవచ్చు, మీ ఇంట్లో ఎక్కడ మెట్ల దగ్గర కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అది మీ ఇల్లు. కొంతమంది పిల్లలు ఇంట్లో కూర్చుంటున్నప్పుడు స్కూల్లో కూర్చున్నట్టుగా కూర్చుంటారా? కూర్చోరు. రెండు కాళ్ళు ఈ కుర్చీ మీద అక్కడేసి కూర్చుంటారు. వేస్తారా? ఎలా? ఎవరు లేనప్పుడు మీరు చాలా మంది కూడా కూర్చో ఉంటారు. కొంతమంది మన ఇంట్లో కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు. ఇక్కడ చర్చిలో కాబట్టి అందరు ఉన్నారు కాబట్టి కాలు దాపుకోవడానికి స్థలము అంత ఉండదు కాబట్టి విశాలంగా కూర్చోవాలన్నా సిట్ రైట్ గా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి. మన చేతులు కాళ్ళు చాలా జాగ్రత్త చేసుకోవాలి పిల్లరా. అందుకే ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, మీరు నివసించే ఇల్లు, మీరు నివసించే ప్రదేశము ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారంటే అది మంచిదిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరి ఇల్లు నచ్చుతుంది మీకు? ఎవరి ఇల్లు నచ్చుతుందమ్మా? మా ఇల్లా, మీ ఇల్లా? చెప్పండి అమ్మా. ఎవరికి వాళ్ళకు ఒకవేళ పూరి గుడిసె అయినా దాన్ని బాగా పరిశుభ్రంగా చేసుకుంటారు, బాగా అలంకరించుకొని ఆ ఇంట్లో వాళ్ళు దర్జాగా కూర్చుంటారు, సంతోషంగా కూర్చుంటారు. పెద్ద పెద్ద భవనాలు ఉన్న, అంతస్తులు ఉన్న మన ఇల్లు ఇదే అని చెప్పేసి ఆ ఇల్లును చూసి చాలా సంతోషపడ. అధికారం ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంట్లో నీకు స్వేచ్ఛ ఉంటది. నీ ఇంట్లో ఈరోజు దేవుని ఆరాధించే ఈ మందిరములో నీ కుటుంబములుగా చేరి వస్తున్నప్పుడు, సంఘముగా ఆయన ఆరాధించడానికి వస్తున్నప్పుడు నువ్వు ముందు కూర్చోవచ్చు, వెనకాల కూర్చోవచ్చు, పక్కకు కూర్చోవచ్చు, 1 గంటకు రావచ్చు, 2 గంటలకు రావచ్చు, 12 గంటలకు రావచ్చు. ఇది ఎవరిల్లని వస్తున్నారు మీరంతా? చెప్పండి 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 అమ్మా. ఇది మా ఇల్లు కాబట్టి నేను ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు ఆయన వాక్యం అంటుంది, నీ మందిరములో నీ మందిరాన్ని చూడాలని ఆశపడుతుంది నా మనసు అంటున్నాడు కీర్తనకారుడు. ఈరోజు నీ మనసు దేన్ని చూసి ఆరాట పడుతుంది? ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళాలని నీ మనసు నిన్ను ప్రేరేపిస్తుందా? ఇదిగో ఆయన ఆరాధించే సమయం అయిపోతుంది, పాటలన్నీ అయిపోవచ్చు, ఆరాధన అంతా అయిపోతుండొచ్చు,
వాక్యము కూడా అయిపోతుండొచ్చు. అయ్యో వెళ్ళాలన్న మనసు ఆశ నీకు కలగట్లేదంటే నీలో ఏమి లేదో తెలుసా? ఆశ లేదు. కీర్తనకారుడైన వ్యక్తికి ఉన్న ఆశ ఈరోజు నీలో నాలో తగ్గిపోతూ ఉందేమో ప్రియులారా. ఇక్కడ చూద్దాం, ఇంకొక మాట అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించు ఉన్నదంట. ఆయనను ఆరాధించడానికి, ఆయనను దర్శించడానికి, ఆయనను చూడటానికి కదండి. ఒకవేళ నాయకులు మన దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళతో మనం సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఫోటో దించవా అని వాళ్ళతో మంచిగా ఫోటో దిగుతూ ఉంటాం. దిగుతారా? ఇట్లా చెప్తారు కదా, మంచిగా దిగుతాం. ఇదిగో వాళ్ళు నాతో ఫోటో దిగిందని వాళ్ళు సంతోషపడతారా? మీరు సంతోషపడతారా? స్టేటస్లో వాళ్ళు పెడతారా? మీరు పెడతారా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అంత సంతోషపడుతున్నప్పుడు ఆ ఫోటోను స్టేటస్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నాం. మంచిదే, లైక్లు వస్తాయని, కామెంట్లు వస్తాయని. ఈరోజు మన జీవితంలో మన మనసు, మన ఆనందం, మన కేకలు ఎవరి గురించి వేయాలో తెలుసా? ఆయన గురించి వేయాలి. ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయనతో సమయం గడపాలని మనసు, ఆలోచన అంతా కూడా నువ్వు సిద్ధము చేసుకోవాలంట. దావీదు రాజు అంటున్నాడు, ఏం చేస్తారంటే, ఇదిగో ఆయన ఆరాధించే సమయము అని తెలిసినప్పుడు అన్ని పనులను పక్కకు పెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంట? ఇది విశ్రాంతి దినము, ఆయనకు కేటాయించాల్సిన సమయము. కాబట్టి జనులు, అయ్యా ఈరోజు ఆరాధన సమయం అనగానే అందరూ వెళ్ళి ఆయనను ఆరాధన చేస్తున్నారట. ఈరోజు ఆరాధన సమయాన్ని, దేవుని సమయాన్ని నీవు నేను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం ప్రియులారా? దేవుని సమయమును దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయమును దేవునికి ఇస్తే మన కుటుంబములో ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి ఆయన మందిరాన్ని వారానికి ఒక్కసారి వచ్చి ఆయన సన్నిధిలో గడపడానికి మనం వెనకం చేస్తున్నామేమో. రెండో మాటగా మనం చూద్దాం, 3వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి అగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవెలకు గూటి స్థలము దొరికెను. 4వ వచనాన్ని చదువుదాం, చూడండి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏం చేస్తున్నారంట? నీ మందిరమునందు ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులు అంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నారంట? ఆయన మందిరములో, ఆయన మందిరాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో, ఆయన మందిరములో ఎవరైతే ఉంటారో వారు ధన్యులు, ఆశీర్వదించబడిన వాళ్ళు, దీవించబడిన వాళ్ళు అంటూ ఉన్నాడు. ఈరోజు మనం అందరము ఆయన మందిరానికి వస్తున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనమందరము ధన్యులమని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం ధన్యులుగా ఉండాలి. ఆయన మందిరములో సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఆ ధన్యకరమైన జీవితాన్ని నివసిస్తారు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కాక. ఏం చేస్తారంట? ఆయన మందిరంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంట అమ్మా? ఇస్తారా, స్తుతిస్తారా? మనలాగా చెప్పండి. ఆయనను, ఆయన మందిరంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంట? ఎప్పటికీ ఆయనను స్తుతిస్తారు. ఆయన మందిరంలో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది, పాటలు పాడతారు, దేవుని యొక్క వాక్యం వినబడుతుంది. ఆయన మందిరానికి వెళ్ళడం వల్ల మనకి ఏమి కలుగుతుంది అంటే, ఈ రోజు మన భూమి మీద ఉన్న కష్టాలు, సమస్యలన్నింటినీ పక్కన పెట్టి కొంత సమయం ఆయన మందిరంలో చేరి ప్రార్థన చేసుకొని మనకున్న అవసరతలన్నీ ఎవరికి చెప్పి వెళ్దామని వచ్చాం మనం? చెప్పండి అమ్మా, ఎవరికి చెప్పడానికి వచ్చాం? నాకా? ఎవరికి చెప్పడానికి వచ్చారు? మనకున్న అవసరతలన్నీ ఆ ప్రభువుతో చెప్పడానికి. ఆరాధనలో, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కష్టం ఉందని ఇవన్నీ ఆ ప్రభువుకు ఆపాదించేసి ఇచ్చేసి మనము ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం. ప్రభువే చూసుకొనుడు గాక అని. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ఆయనను స్తుతించే బిడ్డగా, ఈరోజు నువ్వు ఆయనను ఆరాధించే బిడ్డగా, ఆయనను మహిమపరిచే బిడ్డగా నీవు ఉండాలి. నువ్వు ఆయనను స్తుతించడం వలన నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా చేయబడతావని ఆయన వాక్యము తెలియపరుస్తుంది. కింది వచనంలో చూద్దామా? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం పొందుతుందంట? ఎవరి వలన బలం కలుగుతుందమ్మా?
చెప్పండి, మాట్లాడాలి మీరు. ఎవరి ద్వారా బలం వస్తుంది? ప్రభువా ఇదిగో నా బలము నీవే, నా కేడము నీవే, నా కొండ, నా కోట, నా సమస్తము నీవే అంటున్నాడు కీర్తనకారుడు. ఇదిగో యెహోవా వలననే నాకు ధైర్యము, యెహోవా వలననే నాకు బలము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని చెప్పాలి? ఎవరి వలన బలం వస్తుంది మనకు? మనంతట మనముగా బలం రాదు. దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే ఆశీర్వాదమును బట్టి మనం ఏం చేయబడతామో తెలుసా? బలవంతులుగా చేయబడతాము. దేవుడిచ్చిన బలం. దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవి యొగ్గుము. ఇక్కడ అంటున్న మాట చూడండి, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకించు అనండి. మీరందరూ కూడా నా ప్రార్థన, నా ప్రార్థన, మీ ప్రార్థన అమ్మా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, యాకోబు దేవా చెవి యొగ్గుము. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, ఇదిగో నేను చేసే ప్రార్థన దయచేసి విను ప్రభువా, ఇదిగో నా ప్రార్థన నువ్వు విను అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఎవరు ఆలకించాలి? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? మరి ఎదుగో ఎవరో ప్రార్థన చేస్తే కాదు, నీకు నువ్వుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన బిడ్డలకు ఈరోజు మన సంఘములో అనేక సందర్భాలు మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆ వ్యక్తుల కొరకు, ఈ వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి స్వస్థత ఇస్తాడా? ఇస్తాడా? అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, ఇదిగో యాకోబు దేవ నా ప్రార్థనకు చెవియొగ్గు, నా ప్రార్థన నువ్వు విను అంటున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే నీవు కూడా దేవునికి ప్రార్థన, నీ ప్రార్థన ఆయన దగ్గర దాకా వెళ్ళాలి. ఇంట్లో నుండి బయటికి దాటాలి, వీధిలో నుంచి బయటికి దాటాలి, ఆలయంలో నుండి బయటికి దాటి ఆయన దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన, నీ ప్రార్థన విని నీకు జవాబును అనుగ్రహిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారు తల్లి? ఉపవాసం ఉంటేనే ప్రార్థన చేయాలా? ఉపవాసం చూడండి, నీ ఏమంటున్నాడు? యాకోబు దేవా చెవియొగ్గుము. 10వ వచనంలో అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎక్కడ గడపడమంట? నీ ఆవరణములో ఒక దినము గడపట 1000 దినముల కంటే. ఎంత గ్రేట్ కదా! అంటే ఈరోజు మీరు వచ్చారంటే ఎన్ని రోజులు వచ్చినట్టు? అంటే ఇంకో 1000 రోజుల దాకా రాకుండా సరేనాయిగా. ఒకరోజు దేవుని మందిరంలో గడిపితే, ఒకరోజు దేవునికి సమయాన్ని ఇస్తే, ఒకరోజు విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు ఉన్నట్టంట దేవుని మందిరంలో? 1000 దినముల కంటే శ్రేష్టం. ఒకవేళ ప్రతి ఆదివారం వస్తున్నా సార్, మరి నేను రోజు ప్రతి ఆదివారం విడవకుండా వస్తున్నా, ఏంటి ఆశీర్వాదం అంటే? 4 వారాలు వస్తే 4000, 5 వారాలు వస్తే 5000, 52 వారాలు వస్తే 52,000 సంవత్సరాలు నువ్వు జీవిస్తున్నట్లు లెక్క. అలాంటి దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. ఈరోజు మనకు సమయం ఒక్కరోజు ఆయనతో గడపడానికి తీరిక లేదు. చెప్తారా? ఒకరోజు ఆయనతో గడపడానికి మనకు సమయం దొరకట్లేదు మన సంఘస్థులకు, చాలా మందికి. అవునా? మనందరికి కూడా ఒక్కరోజు సమయం. ఎవరిది? విశ్రాంతి దినం ఎవరిదంటమ్మా? మాట్లాడాలి, వైపు చూడాలి, అందరూ ఆయనది కదా. ఒక్కరోజు, వారానికి ఎన్ని రోజులు మనకు? 7 రోజులు అయితే 6 రోజులు మనకిచ్చాడు. ఒక్క రోజు రండి అయ్యా ఆరాధన చేయడానికి అంటే ఆ 6 రోజులు ఉపయోగించుకుంటున్నాం, 7వ రోజు కూడా ఉపయోగించుకుంటున్నాం. ప్రియులారా, ఈ ఒక్క రోజు నాకు టైం లేదు సార్, నేను బిజీగా ఉన్నా. నువ్వెంత బిజీగా ఉన్నా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇయ్యు తల్లి. నువ్వెంత బిజీ పర్సన్ అయినగా, నువ్వు ఎలాంటి ఉద్యోగం కలిగిన వాడిగా ఉండు, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకు నువ్వు ఇస్తే దేవుడు నీకు తగిన సమయంలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు కదా.
కాబట్టి ఈరోజు 1000 దినాముల ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు పరిగెత్తుకొని ఆయన మందిరములోనికి రావాలి, ఆయన సన్నిధిలో రావాలి. రెండో కింది మాట అంటున్నాడు చూడండి, భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తిహీనులు అంటే ఎవరు? ప్రభువును ఎరగని వాళ్ళు, ప్రభువును అంగీకరించిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు కావచ్చు. ఉండడానికంటే ఎక్కడ యెహోవా మందిరము దగ్గర ఆ ద్వారము దగ్గర కూర్చోవడము నాకు ఇష్టము అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళడం?